హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. మా ఆయన అయితే ఇంకా పేపర్ చదువుతున్నారు. చాయ్ కూడా తాగిస్తారనమాట. ఇంక ఇప్పుడు టిఫిన్ తేయడానికి వెళ్తారు. సో ఈరోజు మా ఆయనకి బాక్స్ కట్టాలి, గీతమ్మకి బాక్స్ కట్టాలన్నమాట. రైస్ పెట్టాను ఇద్దరి కోసమును. సరికి క్యాబేజీ కూర ఉడుకుతుందనమాట. అదే క్యాబేజీ పువ్వు. దీన్ని మీరు క్యాబేజీ అంటారు అనమాట. కాలీఫ్లవర్ ఏదో అంటారు. నేనైతే క్యాబేజీ పువ్వు అనే అంటాను దీన్ని. ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కరు లాగా పిలుచుకుంటారు కదా, అలాగే నాకు అలవాటు అయింది క్యాబేజీ పువ్వు అంటాము. కాలీఫ్లవర్ అలాంటివి ఏమన్నాను నేను. ఇల్లి బొట్టని బొట్ట అంటాం అనమాట. మొత్తం ఉంటుంది చూడండి, క్యాబేజీ బొట్ట అంటాం మళ్ళీ దాన్ని. అంతే. సో ఈరోజు ఫుల్ డే వ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసానండి. ఇంకా ఈరోజు వ్లాగ్ అంటే ఉండదు, మళ్ళీ నిషి పాప నేనే ఉంటాము. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ గీతు పాప మా ఆయన ఈవినింగ్ వస్తారనమాట 6కి. మా ఆయన వస్తారు ఈవినింగ్ 6 or 7. మరి మధ్యాహ్నం లంచ్కి రారు. గీతమ్మ వచ్చేసరికి మళ్ళీ నేను వెళ్ళి తీసుకురావాలన్నమాట ఈరోజు స్కూల్కి నుంచి. మరి మా ఆయన డ్యూటీకి బయటికి వెళ్తున్నారు కాబట్టి. సో ఒకసారి ఇలా ఉంటుందండి, బయటికి వెళ్ళాలి, దూరం ఎక్కడికో వెళ్ళాలి, ఇలా బాక్సులు రెడీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నిష్పాప నేను ఆటో కట్టించుకుని మరీ వెళ్తాం మా గీతమ్మ కోసం ఈరోజు. సో అది మ్యాటర్. మా ఇంటికి టిఫిన్ తెచ్చిమంటే తెచ్చేస్తాను అన్నారు. యాక్చువల్గా లేగడం కూడా లేట్ అయిపోయింది, బట్ ఫాస్ట్గా వంట అయితే అయిపోతుంది. మళ్ళీ టిఫిన్ చేయడం అంటే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి తెప్పించేస్తున్నాను. అయితే మా ఆయన క్యారేజ్ బ్యాగ్ అనమాట. మొత్తం ఒక 4 బాక్సెస్ మా ఆయనకి పెట్టాను. 1 కూర, 2 అన్నం, 1 పెరుగు, 1 సాల్ట్ వేరేగా, 1 పేపర్ ప్లేట్ పెడదాం అనుకున్నా, మర్చిపోయానండి. మీ దైవాలు గుర్తొచ్చింది మీకు వీడియో తీయడం వల్ల. మా ఆయన క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా గీతు పాప క్యారేజ్ కూడా రెడీ అయిపోయింది అనమాట. గీతు పాప కూడా రెడీ కూర్చుంది. గీతు టైంకి రెడీ అవ్వలేదని వాళ్ళ నాన్న అయితే గీతుని వదిలేసి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఏడుస్తానువా, ఉట్టినే వచ్చేస్తారు, వచ్చి మళ్ళీ నేను తీసుకెళ్తారు. యాక్చువల్గా తాళాలు ఏవో తీసుకోవాలని చెప్పి వెళ్ళారనమాట, ఇంకా రాలేదు. పాపని అయితే రెడీ చేస్తాను నేను. మా ఆయన గీతు పాప ఇద్దరు వెళ్ళిపోయారండి డ్యూటీకి, అలానే స్కూల్కి. ఇంకా నేను లెనిషి పాప అయితే ఇప్పుడే నీళ్ళు పెట్టుకున్నా. ఇంకా మా ఇద్దరు స్నానాలు అయితే ఉన్నాయి. స్నానం చేసినట్టే ఇంకా పూజ చేసుకొని టిఫిన్ చేయాలి అనమాట. సో అంతే పని, 1 గంటలో అయిపోతుందిలేండి పనులన్నీ. అంతే. ఇంకా అప్పటి నుంచి రెస్ట్ తీసుకోవడమే కర్రీ అయిపోయింది కాబట్టి స్నానం చేసేసానండి. చేసి పూజ చేసేసుకున్నాను అనమాట. పూజరమ్మ ఇంక ఇప్పుడు టిఫిన్ చేసేస్తా. అమ్మగా టిఫిన్ అయితే తినేసానండి, బట్ చల్లగా అయిపోయింది అనమాట. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఎంతకు తెచ్చారు, మా ఆయన 8కి తెచ్చారు. నేను తిని 9:30కి తిన్నాను. సో 1.5 గంట, దానివల్ల చల్లగా అయిపోయింది. బట్ వాళ్ళన్నీ మిగిల్చినవన్నీ నేను తినేసాను అనమాట. నాకు 1 ప్లేట్ ఇడ్లీ తెచ్చారు. యాక్చువల్గా నాకు ఇడ్లీ చాలా అంటే, మా గీతమ్మకు 3 పూరి తెచ్చారు, దానికి 2 పూరి పెట్టారు. 1 పూరి అక్కడ మిగిలిపోయాయి. మా ఆయన బోండాలు తెచ్చుకోండ్రు. బోండా 4, 2 వడ అనుకుంటా. 2 బోండాలు వదిలేశారు, 1 పూరి వదిలేశారు. ఇంక ఈ 4 ఇడ్లీ మళ్ళీ వేస్ట్ అయిపోతాయి ఏంటని అన్నీ నా పొట్టలోనే వేసేసుకున్నా. 1 పూరి, 2 బోండా, అలానే 4 ఇడ్లీ. అంటే చిన్నవే ఉంటాయి, మరి పెద్దవి ఏమి ఉండదు. ప్లేట్ 20 రూపాయలు అనమాట. 4 ఇడ్లీ 20 రూపాయలు, 6 బోండా 20 రూపాయలు, 2 పూరియో లేదా 3 పూరి 20 సంథింగ్. సో అలా ఉంటుంది రేట్లు. బట్ ఎలాగోకలా తినేసానులేండి హ్యాపీగా. ఇంక ఇప్పుడు రెస్ట్ తీసుకోవడమే. ఏమైతే 4 అయిందండి. ఇంకా నేనైతే గీతమ్మని తీసుకురావడానికి అని చెప్పేసి రెడీ అయ్యాను అనమాట. ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా లెంచి పడుకుంది, తను ఎత్తుకొని తీసుకెళ్ళాలి. పాలు కూడా పెట్టాను, మరిగిపోయాయి ఆల్రెడీ. అంటే తను వచ్చినట్టునే చల్లారిపోతాయి, తను వచ్చినట్టునే ఇచ్చేద్దామని చెప్పి ఎప్పుడే అచ్చిపెట్టి ఆప్సాను. అయితే లెనిషమ్మని తీసుకొని ఇంకా వెళ్తాను. ఆటో పట్టుకోవాలి కదా, ఇంకా అదే ఆటోకి అడగాలి, అటు ఇటు మాట్లాడేయాలి. 100 రూపాయలు తీసుకుంటూ ఎక్కడి నుంచి ఎక్కడికి. బట్ ఎనివే సేఫ్గా మేము వెళ్ళి వచ్చేస్తే అదే చాలు. సో ఇప్పుడు వెళ్తాం. ఓకే, బాయ్ బాయ్. గీతమ్మ ఎక్కడుందో చూద్దాం. నీకు చాలా ఇష్టం అనమాట ఇలా నేను ఆటో మీద వచ్చి తీసుకొస్తే. అవునా? హాయ్, సే హాయ్. నేను ఎవరు అక్క వచ్చేసిందా? డాడీ ఆచర్యానమాట, అందుకు నేను వచ్చాను. ఇటు ఇచ్చాడు. పాలు
పాలైతే వచ్చినట్టు తాగేసింది తగ్గండి, ఇన్ని గొల్లు ఉంచింది అనమాట చాలు అని చెప్పి. లినీషా మాత్రం చెప్పిన మాట ఎంత ఎలాగొకలాగా వెళ్ళి తీసుకొచ్చాం. 100 రూపాయలు ఇచ్చాను వెళ్ళి తీసుకురావడానికి. బట్టలన్నీ తెచ్చానండి, ఇప్పుడు కూర్చొని మడత పెడతాను అనమాట. ఆకలి వేస్తుందని చెప్పేసి టైం గట్టిగా 5 అయింది. ఇప్పుడైతే చికెన్ పాప్కార్న్ ఆర్డర్ పెడితే వచ్చేసింది అనమాట. అంటే 4:30కి ఆర్డర్ పెట్టాను, 5 కల్లా వచ్చేసింది. సో ఇప్పుడైతే గీత్కా నేను లెనిషా తింటాం ముగ్గురం చక్కగా. ఆయన వచ్చేలో పుచ్చుతామో లేదో తెలియదు, మ్యాక్సిమం ఆకలి వేస్తుంది బాగా, ఇద్దరు ముగ్గురం తినేస్తాం. అతను కొంచుకొని తినడానికి మనసు ఒప్పుకోవట్లేదు అనమాట, అందుకోసం గిన్నెలోకి తీసి ఉంచారు మా ఆయనకి. మేము వేసేస్తాము. భలే ఉన్నాయి టేస్ట్. మా ఆయన అయితే ఇప్పుడే వచ్చారనమాట, పాప మలిసిపోయారు. వెంటనే ఛాయ్ తాగుతుంటారు అనమాట, పెట్స్ ఇచ్చాను. నాని పకోడీ కూడా చూసావా, నీకోసం ఉంచాను. నాని అదే నిన్ను గుర్తుపెట్టుకుని ఉంచాను కదా, 4 ముక్కలు మా గిన్నె నిండి ఉంచాను. మళ్ళీ ఇన్నిషే పాప కూడా తినేస్తుంది, చూడండి ఎలా తింటుందా. పాపం తల నొప్పిగా ఉందంట, ఇంకా ఆయిల్ రాసి మసాజ్ చేస్తున్నా. అలా అయితే పడుకుంటారు హ్యాపీగా. టైం 6:15 అయింది. పిల్లలు అయితే అలర పెడుతున్నారు. మా ఆయన తెలగో పడుకున్నారు అని చెప్పేసి ఇంక ఇల్లు అలా నీట్గా చేస్తాను. సో ఇది సర్దాను అనమాట. ఇప్పుడు మళ్ళీ పేపర్లు గట్టి వేసేసి పెట్టాను. సర్దేలోపు ఎంత తొక్కు చేశారనమాట, పేపర్లు అన్నీ కట్ చేసుకొని చింపుకొని. సో అదంతా మూల పెట్టాను, చీపురుతో తుడిసి. ఇప్పుడే చూడండి గీతమ్మ ఆ కర్ర ఇందులో ఎట్టి తిప్పుతుంది అనమాట, దానికి ఇది సపోర్టు దిగిపోవడానికి చూస్తుంది. చూడండి అన్నీ పిచ్చి పనులే, హోంవర్కులు చేసింది, అన్నీ చదివేస్తుంది. మరి మనం ఏం అనలేము, ఇంకా ఆట తనకి ఎలా నచ్చితే అలా ఆడుతుంది. ఇంట్లాగా ఉంచట్లేదు అనమాట ఫస్ట్. నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్నవన్నీ ప్రమోషన్ తలగ బట్టలు అన్నీ మడత పెట్టి ఒక సైడ్కి పెట్టేయాలి. ఇది మా ఆయన స్వెటర్ ఇక్కడ పెట్టేశారు. ఇవన్నీ మడత పెట్టి ఒక సైడ్కి పెడతాను, ఇంకా పని ఉంది. ఒకటి మడత పెట్టడం అన్నీ అయిపోయింది. ఇంకా రైస్ పెట్టేయాలి నైట్ తినడానికి, డిన్నర్కి. ఇంకా టైం 7 అవుతుంది, ఒక అరగంట ఆగి పెడతాను. ఇప్పుడు నుంచి చాలా తినరు, మళ్ళీ చల్లగా అయిపోద్ది.